హైదరాబాద్ మెట్రో నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఎల్ఎన్టీ మెట్రోపై 100% ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ అయింది. దీంతో కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నియమించింది సర్కార్. సిఎస్ రామకృష్ణారావును మెట్రో చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఎల్ఎన్టీ మెట్రోపై 100% ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ అయింది. దీంతో కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నియమించింది సర్కార్. సిఎస్ రామకృష్ణారావును మెట్రో చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. 265 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేస్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే రికార్డు ఛేదన. అంతకుముందు కూడా ఈ రికార్డు పంజాబ్ పేరిటే ఉంది. 2024లో కోల్కతా నిర్దేశించిన 262 రన్స్ టార్గెట్ ని పంజాబ్ చేస్ చేసింది. ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ 152 రన్స్ వృధా అయ్యాయి. ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఢిల్లీ. ఓపెనర్ కేఎల్ రాహుల్ 16 ఫోర్లు 9 సిక్సర్లతో 152 రన్స్ చేశాడు. మరో ఎండ్లో నితీష్ రాణా 91 రన్స్ చేశాడు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. 265 రన్స్ టార్గెట్ కోసం చేజ్లోకి దిగిన పంజాబ్ బ్యాటర్లు ఫస్ట్ బాల్ నుంచే విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ 26 బంతుల్లో 9 ఫోర్లు 5 సిక్స్లతో 76 రన్స్ చేశారు. ప్రియాన్ష్ ఆర్య 17 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్లతో 43 రన్స్ చేశాడు. తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్స్లతో 71 రన్స్ చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. మ్యాచ్ సమయంలో ఢిల్లీ బౌలర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్షర్ పటేల్ వేసిన 2.3 ఓవర్లో ప్రియాన్ష్ క్యాచ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు. ఎంగిడి తల నేలకు బలంగా తాకింది. అతన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సైతం గ్రౌండ్లోకే వచ్చింది. హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ని నియమించింది. సిఎస్ రామకృష్ణారావును మెట్రో చైర్మన్ గా నియమించింది. తెలంగాణ రవాణా వ్యవస్థ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పారు మంత్రులు. సుదీర్ఘకాలం ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవిత ఇప్పటిలా నిజాలు మాట్లాడి ఉంటే మంచి జరిగేదని అన్నారు మినిస్టర్స్. హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్ వేదికగా దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయాణం మొదలు కానుంది. ఇందులో భాగంగా మ్యాక్స్ క్యూ కాంప్లెక్స్ లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు హాజరయ్యారు. శ్రీహరికోటకు పంపనున్న రాకెట్ విక్రమ్-1 ను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకుని తదుపరి ప్రయోగం కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు చేరుకోనుంది. రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ కోటాలో మండలికి వెళ్లనున్నారు కోదండరాం, అజారుద్దీన్. గతేడాది ఆగస్టు 30న ఎమ్మెల్సీలుగా తీర్మానం చేసి గవర్నర్కు పంపింది కేబినెట్. అప్పటి నుంచి పెండింగ్లో ఉండగా ఇటీవల గవర్నర్ను కలిసి ఆమోదం తెలపాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. సర్కారు నిర్ణయాలపై ఆర్టీసీ కార్మికులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. విలీన ప్రక్రియపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులు కార్మికులకు చోటు కల్పించామన్నారు. కార్మికులు బాధ్యతగా పనిచేయాలన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. వారు మా కుటుంబ సభ్యులు. ఈ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా ప్రజాపాలన ప్రకారంగా వాళ్ళకు అన్ని రకాల సహకారం చేస్తామని చెప్పింది. దాదాపు 15 గంటల పైన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 4 మంత్రులను కూర్చొని అనేక దఫాలుగా అనేక సందర్భాల్లో వాళ్ళకు సంబంధించిన మంచి చెడు ఆకాంక్షలు ఎక్కువ ఉండొచ్చు. వాస్తవ పరిస్థితిని కూడా మనం చర్చ చేసుకున్నప్పటికీ దాన్ని ముందు వాళ్ళకు చెప్పి అన్ని రకాల అంశాల పరిష్కారం చేసినాం. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీలోని యూనియన్లను రద్దు చేశారన్నారు మంత్రి వివేక్. గత ప్రభుత్వంలో 15 తారీఖు నాడు జీతాలొచ్చేవన్నారు. కానీ తాము పవర్లోకి వచ్చాక మొదటి రోజునే ఇస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సార్, మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు టీఆర్ఎస్ టైంలో 15 తారీఖు మాకు జీతం వస్తుండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 1వ తారీఖు నాడు జీతం వస్తుందని చెప్పి అందరు కార్మికులు ఇదే చెప్పినారు. కార్మికులు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చేసిన అవినీతిలో కేసీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కుటుంబం ఆస్తుల గొడవలో కవిత బయటకు వెళ్లి పార్టీ పెట్టారని చెప్పారు. ఎంత అవినీతి జరిగిందో కల్వకుంట్ల కవితనే తెలిపిందని చెప్పారు. కవిత కూడా ఎందుకు పెట్టుకుంది కొత్త పార్టీ? టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఏదైతే అవినీతి చేసినారో కల్వకుంట్ల కుటుంబం, ఆ ఆస్తుల గొడవలు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ ఆస్తుల గొడవలో ఆయన బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ ఆస్తుల పైన సరైన ఎంక్వైరీ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ప్రజలకు మంచి చేసేందుకు ప్రభుత్వం కష్టపడుతుందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు కష్టపడ్డారని, ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లా రాయగూడెంలో ప్రజా దర్బార్లో పాల్గొన్నారు మంత్రి. గతంలో ప్రభుత్వం దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పుకునేవారని, ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ పాలేరు నియోజకవర్గంలో ఒక్కసారి పరిశీలించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పద్ధతిలో అన్ని నియోజకవర్గాల్లో చేసే కార్యక్రమాన్ని కూడా చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల వద్దకు ఎలా వెళ్ళి వారి కష్టాలు ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వారి కష్టాలు వారి ఊరికే వెళ్ళి పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ అంశాలపై స్పెషల్ ఫోకస్ చేశారు రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2 శాఖలపై ఈ నెల 27 నుంచి క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు. హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి జిల్లాల వారీగా రివ్యూలు చేయనున్నారు. 27న ఉదయం ఉమ్మడి నిజామాబాద్, మధ్యాహ్నం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రణాళిక ప్రకారం అన్ని జిల్లాలకు సంబంధించి దశల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షలతో చక్కటి ఇంటిని నిర్మించుకోవాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ఈసారి వర్షాలు తక్కువగా పడే ఛాన్స్ ఉందని, దీనికోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వాతావరణ నిపుణుల అంచనాలతో ముందస్తు సాగు ప్రణాళికపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి తుమ్మల. మే 15 కల్లా వాతావరణ శాఖ నుండి ఖచ్చితమైన నివేదిక తెప్పించుకొని జిల్లాల వారీగా అక్కడి వాతావరణం, వర్షపాతాల అంచనాల ఆధారంగా రైతులు ఏ పంటలు వేయాలో తెలిపేలా సమగ్ర పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. మహిళా సంఘాల సభ్యుల్లో ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి సీతక్క. అక్షర జ్ఞానంతో పాటు వారి విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మహిళా సభ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బీఆర్కే భవన్లోని సెర్ప్ కార్యాలయంలో మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్తో కలిసి సెర్ప్ డైరెక్టర్లు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం, నూతన సభ్యుల చేరిక, అమ్మకు అక్షరమాల కార్యక్రమం, సెర్ప్ అమలు చేస్తున్న పథకాల పురోగతిపై చర్చించారు.
గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణం యజ్ఞంలా కొనసాగుతోందన్నారు మంత్రి సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా 8,227 గ్రామ మహిళా సంఘ భవనాలకు అనుమతులు మంజూరు కాగా 5,239 భవనాల కోసం స్థలాల ఎంపిక పూర్తయి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని భవనాలు పూర్తయి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్న జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులను అభినందించారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని మహిళా సంఘాలు విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గతంలో చదువు అవకాశాలు లేకపోయిన మహిళలకు ఈ కార్యక్రమం ద్వారా అక్షర జ్ఞానం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 6 లక్షలకు పైగా మహిళలకు చదువు నేర్పించామని, త్వరలో మరో 6 లక్షల మందికి గ్రామ స్థాయిలోనే విద్యాబోధన చేపడతామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త సభ్యుల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రతి మహిళా సంఘ సభ్యురాలిగా మారేలా కృషి చేయాలని సూచించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు టీనేజ్ బాలికల కోసం స్నేహ సమ్మర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి. తన కొత్త పార్టీని తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు కవిత. తన జీవితంలో ఇవాళ మరచిపోలేని రోజని చెప్పారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, ఇప్పుడున్న కేసీఆర్ మన మనిషి కాదని మరమనిషి అంటూ విమర్శలు గుప్పించారు. ఇక 3.5 కోట్ల మందికి ఇక తాను అమ్మగా పరిణతి చెందాలనుకుంటున్నానని చెప్పారు. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఏర్పాటు చేసిన సభలో పార్టీ పేరును ప్రకటించారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ గా పేరును ప్రకటించారు. తెలంగాణ కోసం అనేక కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడామన్నారు కవిత. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా కాపాడుకున్నారన్నారు. పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. ఇవాళ తన జీవితంలో మరిచిపోలేని రోజన్నారు కవిత. తెలంగాణ భవిష్యత్తును రాసుకునేందుకు మనందరి భాగస్వామ్యం అవసరమన్నారు. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదన్నారు కవిత. కష్టపడ్డం, తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ మనం కలలు కన్న తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా కూడా మనకు రాలేదు. ఏమేం కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు కవిత. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ రథం దారి తప్పిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆర్తిని అర్థం చేసుకోవడంలో ఆ పార్టీ విఫలమైందన్నారు. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలైందన్నారు కవిత. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథ సారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్ గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. నాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరన్నారు కవిత. చేనేత కార్మికులు చనిపోతుంటే ఆనాటి కేసీఆర్ భిక్షాటన చేశారని గుర్తు చేశారు. ఇవాల్టి కేసీఆర్ మారిన మనిషి, మరమనిషి, మన మనిషి కాదన్నారు. ప్రజలకు ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ఆ సారు రారన్నారు. గుంట నక్కలు, తోడేళ్ల చేతిలో కేసీఆర్ ఖైదీ అయ్యారని విమర్శించారు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి. ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మరమనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. 3.5 కోట్ల మందికి అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నానన్నారు కవిత. రాజకీయ శక్తితో పోరాటాలు మిళితం చేసి సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తామన్నారు. పాకిస్తాన్తో తెలంగాణ ఏర్పాటును పోల్చడం బీజేపీకి సిగ్గుచేటన్నారు కవిత. హార్ట్ఫుల్ గా చెప్తున్నా, నా హృదయాంతరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ
ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. దమ్ముంటే ఏపీలో కలిసిన 5 గ్రామాలను వెనక్కి తీసుకురావాలని బీజేపీ ఎంపీలకు సవాల్ విసిరారు కవిత. భద్రాచలం దగ్గర 5 గ్రామాలు పోతే రాముడి గుడి మునుగుతుందన్నారు. గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేందుకు జాగృతి పోరాటం చేసిందని, ఇక 3 పార్టీలపై పోరాటానికి కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ బాస్. తెలంగాణ ఏర్పాటు అవడమే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా ఏం మాట్లాడతారు? తల్లిని చంపినరు, పిల్లని బతికించారని ఒకలంటారు. ఏమన్నాడా ఎంపీ? ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. సవాల్ చేస్తా ఉన్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి. అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. సిగ్గు ఎగ్గు ఉంటే తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. పార్టీ ప్రకటనకు ముందు గన్ పార్క్ దగ్గర నివాళులర్పించారు కవిత. పార్టీ ప్రకటన తర్వాత తిరుగు ప్రయాణంలో ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించి భారీ ర్యాలీగా వచ్చి ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సభకు హాజరైన కార్యకర్తలు, నేతలకు 35 రకాల తెలంగాణ వంటకాలతో వడ్డించారు కవిత. బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించారు ఇండియా కూటమి నేతలు. దేశాన్ని మోదీ, బెంగాల్ను మమతా బెనర్జీ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ బకాసురుల పార్టీగా మారిందని ఫైర్ అయ్యారు. మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా రైతులను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. పేదల గురించి బీజేపీకి పట్టింపు లేదన్నారు ఇండియా కూటమి లీడర్లు. ప్రధాని మోదీ దేశాన్ని, మమతా బెనర్జీ బెంగాల్ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ ఎన్నికల పోరాటం కాదని సిద్ధాంతాల పోరాటమన్నారు. దేశభక్తుడని చెప్పుకుంటున్న ప్రధాని దేశాన్ని అమ్ముకుంటున్నారని విమర్శించారు. पिछले 10-12 साल इनकी सरकार ने गरीबों के लिए कुछ नहीं किया. जो भी ये करते हैं अरबपतियों के लिए करते हैं, अदानी अंबानी जैसे लोगों के लिए करते हैं. सत्ता चाहते हैं, जनता के लिए काम नहीं करते हैं. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, ఐక్యత, సోదరభావం వైపుంటే మరోవైపు బీజేపీ ద్వేషం, హింస, అహంకారం వైపున్నాయని విమర్శించారు రాహుల్. ఉపాధి హామీని పేరు మార్చి అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ బెంగాల్లోని హుగ్లీలో బహిరంగ సభలో పాల్గొన్నారు రాహుల్. सच्चाई है कि अगर ममता जी ने सही तरीके से काम किया होता, अगर ममता जी ने बंगाल के लिए काम किया होता, भ्रष्टाचार नहीं किया होता, आरजी कार्ड जैसे केस पर एक्शन लिया होता, तो यहां पर कोई बीजेपी का खतरा नहीं होता. कि हिंदुस्तान में सिर्फ एक शक्ति आरएसएस, बीजेपी और नरेंद्र मोदी को हरा सकती है, और वो शक्ति कांग्रेस पार्टी है. कांग्रेस पार्टी की विचारधारा है. भाइयों बहनों, आप कांग्रेस पार्टी को यहां मजबूत कीजिए. ఉత్తరప్రదేశ్లో రైతులను యోగి సర్కార్ ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. డబుల్ ఇంజిన్ సర్కార్తో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వాగ్దానాలిచ్చినా అది పేపర్లకే పరిమితమైందని విమర్శించారు. యూపీలోనే కాదు దేశవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు అఖిలేష్. जो इंफ्रास्ट्रक्चर बना रहे थे, एक्सप्रेसवेज, वो शहरों को कनेक्टिविटी तो बढ़ा ही रहे थे, लेकिन उसके साथ साथ मंडियां बन रही थी. मंडियां बनना शुरू हो गई थी. कन्नौज में विशेष आलू के लिए मंडी बनाई गई थी. जितनी समाजवादी सरकार में बनी थी उतनी बनी, उसके आगे नहीं बढ़ पाई. इस सरकार में तो किसान बाजार भी नहीं बन रहे हैं, तो बाजार में सीधा कैसे बेच सके? उसके पास दुकान नहीं होती थी, प्लेटफॉर्म नहीं था. मंडी में सरकारी रेट उपलब्ध कराना और बाजार में अगर वो अपने प्रोडक्ट को सीधा बाजार में बेचना चाहता है तो वो भी उपलब्ध कराएं. బీజేపీ బకాసూరుల పార్టీగా మారిందని ఫైర్ అయ్యారు శివసేన యూబీటీ నాయకుడు సంజయ్ రౌత్. ఆప్ ఎంపీలు బీజేపీలో చేరినంత మాత్రాన ప్రతిపక్షం ఎప్పటికీ బలహీనపడదని చెప్పారు. బీజేపీలో చేరిన రాఘవ్ చెద్దా లాంటి వారు నరకం ఎలా ఉంటుందో త్వరలోనే తెలుసుకుంటారన్నారు సంజయ్ రౌత్. एक ही शब्द है उसमें, हम उसको कहते हैं निर्लज्ज, लज्जा नहीं है. लेकिन ये जो लोग हैं राघव चड्ढा जैसे, जो हमारे मित्र भी रहे, कल तक राघव जी खुलेआम बोलते थे भारतीय जनता पार्टी गुंडों की पार्टी है, और ये सभी लोग अचानक होलसेल में गुंडों की पार्टी में चले गए, भ्रष्ट लोगों की पार्टी में चले गए. एक राक्षस है
उसका नाम है बकासुर। उनकी जो भूख है कभी मिटती ही नहीं, उसका पेट कभी भरता ही नहीं। बकासुर नाम का एक पात्र है जो राक्षस, ये बकासुरों की पार्टी बन गई, कुछ भी खा लेते हैं। టీఎంసీ కార్యకర్తల్ని తలకిందులుగా వేలాడదీయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు మమతా బెనర్జీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. అమిత్ షాపై లీగల్ కేసు పెడతానని అన్నారు. హోంమంత్రిగా ఉండి అలాంటి భాష వాడతారా అని మండిపడ్డారు. హుగ్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. যে ঝুলিয়ে দেওয়া হবে পা ওপরে আর মাথা নিচে, আপনি হিংসার কথা বলছেন, সন্ত্রাসের কথা বলছেন, কিন্তু আমি জানি কোনো ব্যবস্থা এদের বিরুদ্ধে কেউ নেবে না, কেস করবেন। এটা ইটস এ ক্রাইম, এ কথা হোম মিনিস্টার বলতে পারে না। అంతకుముందు ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు మమతా బెనర్జీ. జాదవ్పూర్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థ విద్యార్థులను ప్రధాని మోదీ అవమానించారని ఫైర్ అయ్యారు. బుల్డోజర్లతో పాలన చేయడమే నిజమైన అరాచకమన్నారు. రైతుల గొంతును అణిచివేయడం, పేదలకు అన్యాయం చేయడంతో పాటు మతాల పేరుతో బీజేపీ దేశాన్ని విభజిస్తుందని విమర్శించారు. మణిపూర్ అల్లర్లను పట్టించుకోకుండా ఎన్నికల రాజకీయాల్లో మునిగిపోవడం కూడా అరాచకమేనని ఎక్స్లో పోస్ట్ చేశారు మమతా బెనర్జీ.